హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. మన ఛానల్లో అన్ని కోర్సెస్ అయితే వస్తాయి టెక్నాలజీకి సంబంధించి. ప్రస్తుతం నేను స్టార్ట్ చేస్తున్న కోర్స్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్ కోర్స్ అయితే ఫ్రీగా మీకు నేర్పించడం జరుగుతుంది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం ఫ్రీ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేను ట్యుటోరియల్స్ అయితే నేర్పిస్తాను అన్నమాట. ఇండస్ట్రీ లెవెల్స్ స్టాండర్డ్స్లో నేర్పిస్తాను. అంతేకాకుండా మీరు వేలకు వేలు మనీ స్పెండ్ చేసి ఇన్స్టిట్యూట్లో కూడా నేర్చుకునే వాళ్ళకంటే ఇంకా ఎక్స్ట్రా బెటర్గానే నేను చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంత డీప్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే అక్కడ వందల మంది ఉంటారు క్లాస్లో, టాపిక్స్ చెప్పుకుంటూ వరుసగా అయితే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మన ఛానల్లో అలా కాదు, మీకు నీట్ అండ్ క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ ఇండస్ట్రీ లెవెల్లో అయితే చెప్తాను అన్నమాట. ప్రతి టాపిక్కి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, టాస్క్లు ఇస్తాను. మీరు సింపుల్గా నేను చెప్పిన టాస్కులు చేసి నా వీడియోస్ చూస్తే సరిపోతుంది. అప్లోడ్ చేసినవి మీకు వీడియోస్లో అర్థం కానివి ఏమైనా టర్మినాలజీస్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమైన టాపిక్స్ ఏమన్నా ఉన్నా, చిన్న చిన్న వర్డ్స్ కానీ టర్మినాలజీస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా నేను వీడియోలో లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను అన్నమాట. మీకు అర్థం కానీ టర్మినాలజీస్ కానీ టాపిక్స్ కానీ చిన్న చిన్న వర్డ్స్ కానీ షార్ట్ రూపంలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్గా. అండ్ వీడియోలో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ని బాగా అర్థమయ్యే విధంగా షార్ట్గా అయితే చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా టాపిక్ అయితే క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న వర్డ్స్ టర్మినాలజీస్ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మరీ లెంతీ అయిపోద్ది. డెలివర్ చేయాల్సిన టాపిక్ అయితే నీట్గా డెలివర్ అవ్వదు. అందుకని చెప్పి నేను చిన్న వర్డ్స్ కానీ టర్మినాలజీస్ కానీ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఏమన్నా ఉంటే వీడియోలో నేను షార్ట్స్ రూపంలో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసే వీడియో ఏది వేస్ట్గా ఉండదు, ఏది వేస్ట్ అవ్వదు. అనవసరమైన వీడియోస్లో అప్లోడ్ చేయను. ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్ టెక్నాలజీ ఛానల్ అన్నమాట. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కానీ ప్రతి ఛానల్ కానీ మీకు ఫ్యూచర్కి యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. ప్రజెంట్ కూడా ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా, స్టూడెంట్స్ ఉన్నా, డెవలపర్స్ ఉన్నా, ఏదైనా కొత్తగా అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కూడా అంత క్లారిటీగా అయితే నేను మీకు చెప్తాను అన్నమాట. మన ఛానల్లో మీరు నేర్చుకుంటే డెవలపర్స్ అవుతారు. అంటే కొత్తగా ఏదైనా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఇన్వెంట్ చేయాలన్నా కూడా, క్రియేట్ చేయాలన్న అప్లికేషన్స్ లాజిక్స్ కానీ అంత క్లియర్గా మీరు సొంతంగా ఆలోచించి రాయగలుగుతారు. అంటే మీకు ఏఐ వచ్చింది కదా అదంతా అవసరం లేదు అనుకోవచ్చు, కానీ ఏదన్నా ఏఐ కూడా 100% అయితే పర్ఫెక్ట్ కోడ్ అయితే ఇవ్వదు. మిస్టేక్స్ ఉంటాయి. మనం అనుకున్నంతగా మన థింకింగ్లో అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే అది ఇవ్వదన్నమాట. కొన్ని డీబగ్గింగ్స్ ఉంటాయి, కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. మనం అనుకున్న రేంజ్లో రావాల్సినట్టుగా మనం ఇచ్చిన కోడ్ని అయితే మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనం అనుకున్నట్టు రాకపోతే ఎక్స్పెక్టేషన్ సంబంధించి రాకపోతే కోడ్ ఏఐ నుంచి మనం మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఆ నాలెడ్జ్ కోసమైనా మనం నేర్చుకోవాలి. అండ్ ఆల్సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే 100% ఉంటుంది. మీరు కోడ్ కూడా 100% మొత్తం ఇస్తుంది అన్నమాట. కాకపోతే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేయడం కొంచెం కష్టం, కానీ ఫ్యూచర్లో అదైతే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఏఐ ఎరాలో, ఏఐ బూమింగ్లో ఉంది కాబట్టి నేను ప్రజెంట్ అయితే పైథాన్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను. ఏఐ చాట్ బాట్స్కి అంత రేంజ్లో చాట్ బాట్ క్రియేట్ చేసే అంత రేంజ్లో అయితే నేను మీకు అన్ని టూల్స్, టెక్నాలజీస్, దానికి సంబంధించిన అన్నీ నేర్పిస్తాను అన్నమాట. జావా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మొత్తం ఏఐ ఉండేలాగా అయితే నాకు అనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఏఐ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి మనం కంప్లీట్గా ఏఐ చాట్ బాట్ అంతా రోబోట్స్ అంత క్రియేట్ చేసి అంతలా కాకపోయినా మీకు కనీసం మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఆ ఏఐలో మొత్తం మెయిన్ 100% మ్యాక్సిమం అయితే యూజ్ చేసేది పైథాన్. కాబట్టి
ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకైతే ఒక ఐడియా అయితే ఉండాలి. అందుకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎటువంటి చిన్న చిన్నవి టెక్నాలజీ సంబంధించిన అన్ని వర్డ్స్ అండ్ టర్మినాలజీస్ కూడా నేను షార్ట్ రూపంలో ఇస్తాను. అప్లోడ్ చేసింది మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా మిమ్మల్ని నేను అప్ టు డేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టెక్నాలజీలో అప్ టు డేట్ అయితే నేను నాలెడ్జ్ పరంగా ఉంచుతాను. మీరు చేయవలసింది ఏంటంటే సింపుల్గా నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క షార్ట్ని కానీ వీడియో కానీ ఫాలో అయ్యి నేను చెప్పిన టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసి నేర్చుకుంటే చాలు. మీరు ఇంకేం అవసరం లేదు. సింపుల్గా ఈజీగా వీడియో చేస్తే ఎంజాయ్ చేస్తూ చెప్పిన టాస్క్స్ అయితే సింపుల్గా చేస్తే చాలు. అప్లోడ్ చేసిన ప్రతి షార్ట్ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, క్లారిటీ వస్తుంది. మీకు వీడియోలో చెప్పిన టాపిక్స్ అండ్ టాస్క్లు అండ్ ప్రోగ్రామ్లు అయితే కంప్లీట్ చేయండి చాలు. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి 1 అవర్ అయితే కేటాయించింది. అంటే చూడటానికే కాదు, ఓన్లీ వీడియో అయితే 10 to 15 మినిట్స్, మ్యాక్సిమం 20 మినిట్స్ అయితే ఉంటుంది. నేను చెప్పిన టాస్క్స్ అయితే ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ప్రతి వీడియోకి 1 అవర్ కేటాయిస్తే చాలు. మీరు కంప్లీట్గా అయితే నేర్చుకోగలుగుతారు. సొంతంగా ఏదైనా ప్రోగ్రామ్ కోడ్ కానీ బిల్డ్ చేయగలుగుతారు. లాజికల్గా ఆలోచించగలుగుతారు. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మీకైతే తెలుస్తుంది. మన ఛానల్ స్ట్రక్చర్ గురించి, మన ఛానల్ ఓవర్ స్ట్రక్చర్ గురించి అయితే చెప్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్లోడ్ చేసిన దాంట్లో ఏమన్నా అర్థం కానివి కానీ ఏమన్నా టాపిక్స్ చిన్న చిన్నవి మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సినవి టాపిక్స్ ఏమన్నా ఉన్నా నేను షార్ట్ రూపంలో ఇస్తాను. ఆ వీడియోలో మాత్రం క్లియర్గా టాపిక్ సంబంధించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాని కానీ ఏమన్నా టర్మినాలజీ ఉంటే షార్ట్ రూపంలో ఇస్తాను. మీకేమన్నా అర్థం కాకపోయినా కానీ ఎటువంటి మొహమాట పడకుండా చిన్న డౌట్ అయినా కూడా ఎవరి గురించి మీరు పట్టించుకోవద్దు. సిల్లీ డౌట్ అని కానీ ఇట్లాంటివి ఏమనుకోవద్దు, ఎగతాళి చేస్తారని కానీ. మీకు నాలెడ్జ్ కావాలి, మీకు ఉపయోగం. అవతల గురించి మనకు అనవసరం. అవతల గురించి ఏమన్నా మనకు అవసరమైతే ఎవరు ఇవ్వరు కదా. మనకు కావాల్సింది మనమే నేర్చుకోవాలి, తెచ్చుకోవాలి. కాబట్టి చిన్న డౌట్ వచ్చినా నేనేమి అనుకోను. ఒక చిన్న డౌట్ కూడా నేర్చుకోవాలనేది కూడా అది వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. కానీ నేనైతే అలా ఏమనుకోని చిన్న డౌట్, సపోజ్ 100 రూపాయలు కావాలంటే రూపాయి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే చిన్న డౌట్ నుంచి బిగ్ ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న డౌట్ మీ జీవితాన్ని మార్చచ్చు, మీ ఐడియాలజీని మార్చచ్చు. ఇంకా చాలామందికి మీ డౌట్ ఆన్సర్ అయితే యూజ్ అవుతుంది. చిన్న డౌటే కదా, సిల్లీ డౌటే కదా అని కామెంట్స్లో అడగకుండా అయితే ఉండద్దు. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. 24/7 నేను అవైలబుల్గా ఉండి మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అవసరమైతే ఎక్కువ మంది డౌట్స్గా ఉంటే అవసరమైతే ఒక వీడియో కూడా చేస్తాను సపరేట్ ఆ డౌట్ మీద. అది కంప్లీట్ మన ఛానల్ గురించి. ఛానల్ నేమ్ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది పక్కా ప్రొఫెషనల్ ఛానల్. మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మన ఛానల్ చాలా పేరు వినపడుతుంది, కనపడుతుంది. ఖచ్చితంగా అయితే మీరు స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ గురించి తక్కువ అంచనా అయితే వేయద్దు. చాలా చాలా బిగ్ నాలెడ్జ్ అయితే ఉండబోతుంది. కాకపోతే మీకు కావాల్సింది ఓర్పు, కన్సిస్టెన్సీ, డైలీ వర్క్ చేయడం అయితే ఉండాలి. డైలీ కూడా మీరు వర్క్ చేస్తే అది మీ బెనిఫిట్. కాకపోతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోలో ఏమైనా టాస్క్స్ తీస్తే చేయండి. వీడియో క్లియర్గా అర్థం చేసుకోండి. ఏం లేదు, మీరు ఎక్కువ కూడా మైండ్ పెట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్క్రాచ్ 0 to 100% నేను చెప్తాను. కాబట్టి మీరు సింపుల్గా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చూస్తే చాలు. ఇది ఓవరాల్గా మన ఛానల్ గురించి. ఇక లేట్ చేయకుండా ఇది మన ఓవరాల్ ఛానల్ ఓవర్ స్ట్రక్చర్ అనమాట. ప్రజెంట్ ఏఐ అనమాట ఫుల్ బూమింగ్లో ఉంది. కాబట్టి ఏఐ గురించి అయితే మనం నేర్చుకుందాం ఫుల్ వీడియోలో. ఇంకా మన ఛానల్లో ఇంకా జావా టెక్నాలజీ సంబంధించి జావా, స్ప్రింగ్ బూట్, ఫ్రంట్ ఎండ్ కోర్సెస్, Node.js, React.js, ఇలాగ ఆల్ టెక్నాలజీస్, స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ ఎక్లిప్స్, ఇలా VS కోడ్ ఇలాంటి టూల్స్ కూడా ప్రతి ఒక్కటైతే మన ఛానల్లో ఉంటాయి. ఫుల్ స్కిల్ బేస్డ్ ఛానల్ అనమాట మనది. స్కిల్ అయితే మీరు సొంతగా ఏం డెవలప్ చేయాలనుకున్నా మన ఛానల్లో చూసి చేయొచ్చు. ప్రజెంట్ మనం మన ఛానల్లో ఒక కమ్యూనిటీ అయితే బిల్డ్ చేసుకున్నాం. మీరేమన్నా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ తోటి థ్యాంక్ యూ. మన ఛానల్ మనం
అందరం కలిసి ఒక కమ్యూనిటీకి అయితే గ్రూప్ అవుదాం. ఇక నెక్స్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియో అయితే పైథాన్ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శ్రీనివాస్. మన ఛానల్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి బాగా, శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా కానీ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా సొంతంగా ఏదైనా వెబ్సైట్ కానీ, లేదంటే ఒక ఏఐ గురించి ఫుల్గా తెలుసుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్ని టెక్నాలజీ సంబంధించి అన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఒక ఉద్యమం అయితే చేద్దాం. కమ్యూనిటీకి అయితే మనం అందరం ఫామ్ అయ్యి ఒక విప్లవాన్ని అయితే తీసుకొద్దాం. ఇండియా నుంచి కూడా ఒక ఏఐ బేస్డ్ ఒక చాట్ బోట్ కానీ ఏదన్నా వచ్చిందాకా మనమైతే కృషి చేద్దాం. ఇలాగని ఫుల్లీ ఏఐ బేస్డ్ అయితే ఛానల్ అయితే మనది కాదు. అన్నీ కంప్లీట్గా ఓవరాల్గా అయితే కవర్ చేస్తుంది. బట్ మీకు కావాల్సింది మాత్రం సహనం, ఓర్పు, సపోర్ట్ అయితే మీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఒక్క నైట్లో ఒక్క రోజులో అయితే జరగదు. సమయం పడుతుంది, టైం రావాలి. కన్సిస్టెన్సీ డైలీగా అయితే మీరు కన్సిస్టెన్సీగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డైలీ బేసిస్ మీద డైలీ కొంచెమైనా ఏదో ఒకటి ఆలోచించండి, నేర్చుకోండి. కొంచెం పోగేసి మనమైతే ఒక పెద్ద విప్లవాన్ని అయితే సాధిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.